ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది. ప్రస్తుతం బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో ఢిల్లీలో రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. శాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా యాప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రిగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న 4వ మహిళగా ఆమె నిలవనున్నారు.